మార్చ్ 11, 2025 టోక్యో. ఒక ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేస్తున్నప్పుడు అందరూ చూస్తుండగానే అతి దారుణంగా ఒక వ్యక్తి ఆమెను మర్డర్ చేశాడు. ఈ స్టోరీ స్టార్ట్ అయింది 2020 టోక్యో, జపాన్. ఐరీ సటో అనే ఈ అమ్మాయికి 21 ఇయర్స్. కంటెంట్ క్రియేషన్ పైన చాలా ఇంట్రెస్ట్. అయితే మనకి ఇండియాలో యూట్యూబ్ ఎలాగో అలాగే జపాన్లో హూ వాచ్ అనే యాప్ ఉంటుంది. ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ లైవ్ స్ట్రీమ్స్ కండక్ట్ చేస్తారు. అయితే ఐరీ సటో కూడా ఏఐ మొగామి అనే పేరుతో తన కంటెంట్ క్రియేషన్ జర్నీని స్టార్ట్ చేసింది. మొదట్లో ఆమెకి 10 to 20 వ్యూస్ మాత్రమే వచ్చేది. కానీ మెల్లమెల్లగా ఆ వ్యూస్ వందల్లోకి, తర్వాత వేలల్లోకి కన్వర్ట్ అయింది. చూస్తుండగానే ఏఐ మొగామి చాలా ఫేమస్ అయిపోయింది. హూ వాచ్ యాప్లో టాప్ కంటెంట్ క్రియేటర్స్కి ర్యాంక్స్ ఇస్తారు. కొద్ది సమయంలోనే ఏఐ మొగామి అందులో టాప్ ర్యాంక్కి చేరింది. అయితే ఏఐ మొగామి వీడియోస్లో తన వ్యూవర్స్తో ఫన్నీగా మాట్లాడడం, వాళ్ళు ఇచ్చిన ఫన్నీ ఛాలెంజెస్ని చేయడమే ఆమె కంటెంట్ యొక్క మెయిన్ నీష్. ఏఐ మొగామి వీడియో చూసే వాళ్ళలో చాలామంది లాయల్ వ్యూవర్స్ ఉండేవాళ్ళు. ఇలా ఎందుకు అన్నామంటే ఏఐ మొగామి ఏ వీడియో పెట్టినా కూడా అస్సలు మిస్ కాకుండా చూసేవాళ్ళు చాలామంది. అయితే మనకి యూట్యూబ్లో సూపర్ థ్యాంక్స్ ఎలాగో అలాగే హూ వాచ్లో కూడా డొనేషన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. చాలామంది ఆడియన్స్ ఆమెకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ డొనేషన్స్ చేసేవాళ్ళు. ఇలా డొనేషన్స్ చేసే వాళ్ళలో మాజీ లవ్ అనే ఈ ప్రొఫైల్ వ్యక్తి అందరికంటే టాప్లో ఉండేవాడు. ఎందుకంటే ఇతను రోజు చాలా ఎక్కువ మొత్తంలో ఆమెకి డబ్బులు డొనేట్ చేసేవాడు. ఆబ్వియస్గా ఎవరైనా కంటిన్యూస్గా ఇంత డబ్బులు డొనేట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక రోజు ఆ ప్రొఫైల్ని నోటీస్ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏఐ మొగామి అతని ప్రొఫైల్ని చూసింది. లైన్ అనే ఒక మెసేజింగ్ యాప్లో అతనికి పర్సనల్గా హాయ్ అని మెసేజ్ పెట్టింది. అయితే అప్పటిదాకా ఈ ఇన్ఫ్లుయెన్సర్ని వీడియోస్లో మాత్రమే చూశాడు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అతనికి పర్సనల్గా మెసేజ్ చేయడం చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఎంత క్లోజ్ అంటే ఏఐ మొగామి తనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే అతని దగ్గర నుండి డబ్బు అప్పుగా తీసుకునేది, కానీ అతనికి ఎప్పుడూ తిరిగి ఇవ్వలేదు. ఇలా కంటిన్యూ అవుతున్న టైంలో ఒకరోజు ఏఐ మొగామి తన నెక్స్ట్ వీడియో సింజిక్యూ అనే ఏరియాలో చేస్తానని, అక్కడ చాలా ఛాలెంజెస్ చేస్తానని తన షెడ్యూల్ని ముందుగానే ఒక వీడియోలో తన ఆడియన్స్కి చెప్పింది. అన్నట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసింది. అయితే ఆ టైంలో ఆ లైవ్ స్ట్రీమ్స్ చూస్తున్న వాళ్ళు 6,000 మెంబర్స్. అందులో ఒక వ్యక్తి ఆమె ఉన్న లొకేషన్కి 90 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉన్నాడు, అంటే అప్రాక్సిమేట్గా ఒక 2 hours. అయితే ఆ వ్యక్తి అంత దూరం నుండి ట్రావెల్ చేసి ఆమె ముందుకు వచ్చి నిల్చున్నాడు. ఏఐ మొగామి లైవ్ స్ట్రీమ్లో ఎంత బిజీ అయిపోయిందంటే ఆమె ముందు ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని చేతిలో కత్తి పెట్టుకొని నిల్చున్నాడు అన్న విషయం కూడా ఆమెకి తెలియలేదు. ఎప్పుడైతే ఆమె అతన్ని చూసిందో షాక్ అయింది. ఎందుకంటే ఇతనే ఆ మాజీ లవ్. ఆమె ఏం మాట్లాడక ముందే అతని చేతిలో ఉన్న కత్తితో ఆమెపై అటాక్ చేశాడు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఆమె లైవ్ స్ట్రీమ్ ఇంకా రికార్డింగ్లోనే ఉంది. 6,000 మెంబర్స్ ఆ అటాక్ని చూస్తున్నారు. అయితే చాలామంది అది ఒక ప్రాంక్ అయి ఉంటుంది అని అనుకున్నారు, కానీ చాలాసేపటి తర్వాత తెలిసింది అది నిజమే అని. అయితే ఆ అటాక్ చేసిన వ్యక్తి మాత్రం ఆమె చనిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు. షాకింగ్ ఏంటంటే పోలీసులు వచ్చాక కూడా అతను అక్కడి నుండి ఎస్కేప్ అవ్వలేదు. చాలా క్యాజువల్గా నార్మల్గా అక్కడ నిల్చున్నాడు. ఈవెన్ పోలీసులకు కూడా డౌట్ వచ్చింది, అసలు మర్డర్ చేసింది ఇతనేనా ఇంకెవరైనా అని. జస్ట్ క్యాజువల్గా అతను అడిగారు, ఇది చేసింది నువ్వేనా అని. అతను వెంటనే అవును నేనే మర్డర్ చేశాను అని కన్ఫెస్ చేశాడు. అయితే ఇక్కడి దాకా స్టోరీ తెలిసిన వాళ్ళు టోక్యోలో చాలామంది ఏఐ మొగామికి సపోర్ట్ చేస్తూ ఆ కిల్లర్ని పనిష్ చేయాలి అని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇదంతా స్టోరీకి ఒక సైడ్ మాత్రమే. ఈ స్టోరీకి ఇంకొక సైడ్ కూడా ఉంది. అది విన్నాక చాలామంది ఏఐ మొగామిని సపోర్ట్ చేసిన వాళ్ళతో సహా కిల్లర్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ కిల్లర్ ఒరిజినల్ నేమ్ కెనెచి టెకానో. ఇతనికి 42 ఇయర్స్. ఫ్యామిలీ లేదు. టోక్యోలో ఒంటరిగా బ్రతికేవాడు. అయితే 2021 కోవిడ్ టైంలో అతను బాగా ఒంటరిగా ఫీల్ అవుతున్న టైంలో అతని మొబైల్లో ఏఐ మొగామి వీడియోస్ కనిపించాయి. ఆమె వీడియోస్కి ఎంతగా అడిక్ట్ అయ్యాడంటే ఆ వీడియోస్ చూసినప్పుడల్లా అతను తన లోన్లీనెస్ని మర్చిపోయేవాడు. అతనికి వస్తున్న ఇన్కంలో అతని ఖర్చులు పక్కన పెట్టుకొని మిగతా డబ్బు మొత్తం ఆమెకి డొనేట్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాడు. ఇలా కంటిన్యూ అవుతున్న టైంలో ఒకరోజు ఏఐ మొగామి నుండి లైన్ అనే మెసేజింగ్ యాప్లో హాయ్ అనే మెసేజ్ వచ్చింది.
అది చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. అప్పటిదాకా వీడియోస్లో చూసిన ఇన్ఫ్లుయెన్సర్ అతనికి పర్సనల్గా మెసేజ్ చేయడం అతనికి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. అయితే ఇలా వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఏఐ మొగామి అతన్ని ఫైనాన్షియల్ ఫేవర్ అడిగింది. తనకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, కొంత డబ్బు అప్పుగా కావాలి అని అతను అడిగింది. అయితే ఇక్కడ కెనెచికి ఒక వీక్నెస్ ఉంది. అతను ఎవరికైనా నో చెప్పలేడు. ఎవరైనా అతన్ని హెల్ప్ అడిగితే అతనితో ఎంత పాసిబుల్ అవుతుందో అంతా చేస్తాడు. అందులోనూ తనకెంతో నచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అతన్ని హెల్ప్ అడగడం ఇతను నో చెప్పే ఛాన్సే లేదు. వెంటనే ఆమె అడిగినంత డబ్బు పంపించాడు. కానీ ఆమె ఆ డబ్బుని రిటర్న్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంకా డబ్బులు అప్పుగా అడిగింది. ఇలా ఆమె అతని దగ్గర నుండి కంటిన్యూస్గా డబ్బుని అప్పుగా తీసుకుంటూ ఉండేది. అయితే కెనెచికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని మీకు అనుమానం కావచ్చు. అతను ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకొని చేసుకున్న సేవింగ్స్ అన్నీ ఈమెకి అప్పుగా ఇవ్వడానికే అయిపోయింది. ఇంకా అతని బ్యాంక్ అకౌంట్లో అసలు డబ్బే మిగలలేదు. అయితే దీని తర్వాత కూడా ఏఐ మొగామి అతన్ని ఇంకా డబ్బు అప్పుగా అడిగింది. కానీ అతను తన దగ్గర లేదని చెప్పేశాడు. దానికి ఆమె, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ హెల్ప్ చేయలేదు, నా కోసం లోన్ తీసి ఇస్తావా ప్లీజ్, నేను నీ డబ్బు మొత్తం ఒకటేసారి ఇచ్చేస్తాను అని చెప్పింది. పాపం కెనెచి ఆమె మాటలు నమ్మి లోన్ యాప్స్ నుండి లోన్ తీసి ఆమెకి ఇచ్చాడు. అయితే కొద్ది సమయం తర్వాత ఆ లోన్ ఏజెంట్స్ అతన్ని లోన్ ఈఎంఐస్ కోసం హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు అతని దగ్గర ఎలాంటి ఆప్షన్ మిగలలేదు. వెంటనే అతను ఏఐ మొగామిని తను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వమంటూ అడిగాడు. కానీ ఏఐ మొగామి తన దగ్గర డబ్బులు లేవని అతను కాల్ కట్ చేసింది. ఇలా చాలాసార్లు అతను ఆమెను రిక్వెస్ట్ చేశాడు, కానీ ఆమె ఎంతకీ డబ్బులు ఇవ్వలేదు. కొద్ది రోజుల తర్వాత కెనెచి ఏఐ మొగామి మీద కోర్టులో కేసు వేశాడు. ఎవిడెన్స్తో సహా అన్ని సబ్మిట్ చేశాడు. కోర్టు కూడా ఏఐ మొగామిని ఆమె అప్పుగా తీసుకున్న డబ్బు మొత్తం అతనికి వెనక్కి ఇవ్వాలంటూ ఆర్డర్ పాస్ చేసింది. కానీ దీని తర్వాత కూడా ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే ఏఐ మొగామి అతని కాల్స్ని కానీ మెసేజెస్ని కానీ ఇగ్నోర్ చేసేది. కొద్ది రోజుల తర్వాత అతన్ని కంప్లీట్గా అన్ని ప్లేసెస్లో బ్లాక్ చేసింది. అదే టైంలో కెనెచి ఆమె సింజిక్యూ ఏరియాలో చేయబోతున్న ఛాలెంజ్ గురించి వీడియోలో చూశాడు. ఆమెను ఫేస్ టు ఫేస్ కలవడానికి ఇదే మంచి టైం అని డిసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఏఐ మొగామి సింజిక్యూ లొకేషన్లో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసిందో అతను వెంటనే ఆమె లైవ్ లొకేషన్ని ట్రాక్ చేస్తూ అక్కడికి వెళ్ళాడు. ఆమెను చూసిన వెంటనే కోపంతో అతను తెచ్చుకున్న కత్తితో ఆమె మీద అటాక్ చేశాడు. అతను ఆమె మీద ఎంత కోపంగా ఉన్నాడంటే ఆమె చనిపోలేదని తెలిసి మళ్ళీ ఆమె మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఆమె చనిపోయేంత వరకు అక్కడే ఉండి వెయిట్ చేశాడు. ఈవెన్ పోలీసులు వచ్చాక కూడా ఆ మర్డర్ అతనే చేశానని కన్ఫెస్ చేసి సరెండర్ అయిపోయాడు. ఇది మొత్తం విన్నాక టోక్యోలో ఇప్పటిదాకా ఏఐ మొగామిని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కెనెచిని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కోర్టు ఆర్డర్ పాస్ చేశాక కూడా అతని డబ్బులు అతనికి ఇవ్వకపోవడం చాలా తప్పు, అతను చేసింది కరెక్టే అని అందరూ ఆ కిల్లర్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ వీడియో నచ్చితే హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సీజనల్ ఇంట్రోవర్ట్.